సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం, నీ కళ్ళలోకి చూసి మరి చెప్పడానికి వచ్చాను తల్లి. ఈ సాయి వాక్కు ఆఖరి వరకు విను. చిరునవ్వుతో నువ్వు నిద్రించకపోతే అప్పుడు అడుగు బిడ్డ, వింటావు కదా అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, మన సాయినాథుడు మన కోసం ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సముద్రం అన్నా కాలలో మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం, బిడ్డ ఈరోజు నీ కళ్ళల్లోకి చూసి మరీ మాట్లాడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నాను. అందుకే వచ్చాను తల్లి. నన్ను తలుచుకొని ప్రార్థించావు కదా, నా కష్టాల నుంచి నన్ను బయటపడే బాబా అని నన్ను వేడుకున్నావు కదా, అందుకే ఇప్పుడు నీకోసం ఈ మాట చెప్పడానికి వచ్చానమ్మా. ఆఖరి వరకు విను, ఖచ్చితంగా ఆనందంగా ఉంటుంది. జీవితాన్ని ఎప్పుడు జీవించడం నేర్చుకుంటావు చెప్పు. జీవితాన్ని జీవించడానికే కదా భగవంతుడు నీకు ఈ జీవితాన్ని ప్రసాదించింది. అలాంటిది ఎప్పుడు దుఃఖాలతో కష్టాలతో పాడు చేసుకుంటావా? నీ కాలాన్ని వృధా చేసుకుంటావా? కాలం వేగంగా పోతుంది, కానీ నువ్వు మాత్రం అక్కడే ఉంటున్నావు. నువ్వు బాగుండాలనే కదా బిడ్డ నలుగురు నిన్ను మెచ్చుకుంటారు, మర్యాదిస్తారు, విలువిస్తారు. నువ్వు ఉండే చోటును బట్టి అందరూ నిన్ను వెతుక్కుంటూ వస్తారు, కానీ నువ్వు మాత్రం నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు. నీ మీద నువ్వు నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు. నమ్మకం లేని మనిషి రెక్కల్లేని పక్షిలా కింద పడిపోతారు. ఇదే జీవితం. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకు. ఎప్పుడు కూడా నా వల్ల కాదు అని గమ్మున కూర్చోవద్దు. నీకు అవసరమైన దానికోసం నువ్వు వెతుక్కుంటూ వెళ్ళవద్దు. ఏది కూడా నీ దగ్గరకు రాదు. ఎలాగ నువ్వు నడుచుకుంటావో దాని ప్రకారమే అన్నీ జరుగుతాయి. ఎవరు కూడా నీ కోసం పనిచేయ తల్లి. నీ జీవితం కోసం ఇతరుల సమయం ఎందుకు వృధా చేసుకుంటారు? చేసుకోరు కదా. నీ జీవితం నీది. నీ జీవితంలో నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలంటే నువ్వే ప్రయత్నించాలి. అందుకే ఎవరికి కూడా నువ్వు ఎవరిపైన కూడా ఆధారం అనేది ఉంచుకోవద్దు. నీ జీవితం కోసం ఇతరులు సమయం వృధా చేయరు అని తెలుసుకొని నీవే నీ యొక్క లైఫ్ని చక్కదిద్దుకోవటానికి ప్రయత్నించు. ఎవరిని కూడా నమ్మకు, ఎవరిపైన ఆధారపడకు. నీ జీవితం నువ్వే చూసుకోవాలి కాబట్టి ప్రయత్నించు, గట్టిగా ప్రయత్నించు. ప్రయత్నించి ఓడిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు. అన్ని విజయాలు నీకు వస్తాయి. నేను అందిస్తాను కదా. దాన్ని అర్థం చేసుకొని నువ్వు అలాగే కూర్చొని ఉండి నీ సమయాన్ని వృధా చేసుకుంటే నీకు కావలసిన విజయం నీ చేతిలో ఎవరు పెడతారు చెప్పు. కాబట్టి ప్రయత్నించు. తప్పకుండా ఈ సాయి నీకు సాయం చేస్తాను. నీకు కావలసిన దానికోసం ప్రయత్నించాలి. అలా ప్రయత్నించినప్పుడు నీ విజయం తప్పకుండా నువ్వు అందుకుంటావమ్మా. ఎంత నీ బాబా నీ తండ్రి కూడా కొద్దిగా కూడా ప్రయత్నించకుండా ఉంటే ఎలా చెప్పు. నేను కూడా ఎలా సాయం చేయగలను? కాబట్టి నువ్వు ఏది కూడా చేయకుండా ఏది రాదు అని తెలుసుకో. ప్రయత్నించినప్పుడు ఒకసారి ఓటమి రావచ్చు, మళ్ళీ ప్రయత్నించు. విజయం వచ్చేంత వరకు ప్రయత్నించు. ఖచ్చితంగా విజయం రాలేదు అని అలాగే ఉండవద్దు. అలాగే నమ్మకాన్ని మాత్రం వదలవద్దు.
ఇక మీద రాబోయేది ఇంకా కష్టమైన స్థితి కూడా ఉండొచ్చు, కఠినమైనది కూడా ఉండవచ్చు. కానీ పోరాడాలి అవసరం అనేది చాలా ఉంది. అలాంటప్పుడే కదా, పోరాడి తీరితేనే కదా, ఓటమి వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించినప్పుడే నీ జీవితం అనేది మంచి స్థాయికి వెళ్తుంది. ఎన్నిసార్లు ఓడినా 10వసారి తప్పకుండా గెలుస్తావు అనే ఒక నమ్మకం నీలో ఉంటుంది. అదే నిజం కూడా. మొదట నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే ఏదైనా సాధించవచ్చు. అది వదిలేసి ఇతరుల మీద కోప్పడితే అదంతా వృధా తల్లి. ఇక్కడ ఎవరు కూడా నిన్ను ఓడిస్తారు చెప్పు? ఎవ్వరూ ఓడించలేరు. అదేవిధంగా నీ గెలుపును ఆపకుండా ఎవ్వరూ ఆపలేరు. నీ విజయానికి నీ ఓటమికి నువ్వు మాత్రమే బాధ్యత. కాబట్టి ఓడిపోయినప్పుడు ఇతరులను తప్పపట్టకుండా నువ్వు ఎక్కడ తప్పు చేశావు అనేది సరిచూసుకో. ఎలా గెలవాలి అనేది ప్రయత్నించు. ఇది నీకు కొద్దిగా శోధన కాలం, కష్టమైన కాలం అయినా కూడా తప్పదమ్మా. తప్పనిసరిగా నువ్వు ఎదుర్కొని తీరాల్సిందే. అలాగే దీనిని ఎదుర్కొని తీరాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంది. కాబట్టి భయపడకు. నీకు తోడుగా నీ బాబా ఉన్నాను. నువ్వు అనుకునే కార్యం అతి త్వరలో నెరవేరబోతుంది. నీ జీవితం మంచి ఎత్తుకు ఎదుగుతావు. ఎప్పుడు కూడా నీ చెయ్యి వదలను తల్లి. నిన్ను మంచి దారిలో నడిపిస్తాను. ఎప్పుడు ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలి. అలాగే ఆ నేర్పరితనం, ఆ సహనం, ఓర్పు అన్నీ కూడా నేను కలిగిస్తాను కదా. కాస్త ఓపిక అనేది నీ మనసులో నిలుపుకున్నప్పుడు నీ సమస్యలు తీర్చేందుకు మంచి మార్గాలు నీకు తెలియపరుస్తాను. నీ మనసులో ఉన్న దిగులంతా పక్కన పెట్టి ఈ సాయి గొంతు మాత్రం నువ్వు వింటూ ఉండు. అవసరమైనప్పుడల్లా నీకు మంచి మార్గాలను, నీ మనసుకి మంచి ధైర్యాన్ని నూరిపోస్తాను. అది వినేందుకు మాత్రమే కొద్దిగా ప్రయత్నించి నువ్వు అనుసరించావంటే నీ కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. ఒక్కసారి ఏదో కష్టం వచ్చినప్పుడు వెంటనే దిగులు పడేందుకు ఇక్కడ ఏమీ లేదు తల్లి. నిదానం అనేది జీవితంలో మంచి మార్పును తెస్తుంది. శోధన అనేది తట్టుకున్నావు అంటే అంతా మంచి స్థాయికి చేరుకుంటావు. ఏది ఆలోచించకుండా ఒక ముగింపు అనేది ఉంటుంది. ఆ ముగింపుకు నిశ్చయంగా శుభకరంగానే ఉంటుంది. అతి త్వరలో మంచి మార్గం నీకు కనిపిస్తుందమ్మా. అంతవరకు నమ్మకంతో ఉండు. నమ్మకం వదలకుండా ఎదురుచూడు. నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడుగా ఉండగా నీకు దిగులెందుకు చెప్పు? నేను ఎప్పుడూ నీకు అండగా ఉంటాను బిడ్డ. నీకు ఈ బాబా అండగా ఉన్నంత వరకు ఏ ఆపద కలగనివ్వను. అలాగే నీ ఓర్పు, నీ సహనం అవి నీ జీవితాన్ని మంచి మార్గాలు తీసుకెళ్ళటానికి నీకు ఎంతగానో దోహదపడతాయి. బిడ్డ, ఒక్క విషయాన్ని గుర్తుంచుకో. ఏది కూడా ఇప్పటికిప్పుడు జరిగిపోవాలంటే ఏదీ కుదరదు. కోటీశ్వరులు కూడా రూపాయి నుంచి అడుగుపెట్టిన వారే. ఆ రూపాయి నుంచి కష్టపడితేనే వాళ్ళు కోట్లల్లో సంపాదిస్తారు. వెంటనే ₹1,00,00,000 అందుకోవాలంటే ఎలా వస్తుంది చెప్పు? ప్రయత్నించాలి, కృషి చేయాలి, అవకాశాలను సద్వినియోగపరచుకోవాలి, కష్టపడాలి. ఓడినా మళ్ళీ మళ్ళీ గెలిచేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఖచ్చితంగా అప్పుడే మీరు విజయం అనేది అందుకుంటారు. కాబట్టే ఇంతలా నా సాయి బిడ్డకి నీకు ఇంతలా చెబుతున్నాను. నిశ్చింతగా ఉండు. అన్నీ సర్దుమణుగుతాయి. నీ పని నువ్వు చేయి. జరిగేదంతా నేను చూసుకుంటాను కదా. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.